జై సద్గురు బ్రహ్మరాజుకు జై. మీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసులు స్వామి అను నేను ప్రకృతి పురుషుడు పరమ పురుషుల యథార్థ దర్శనమైనటువంటి నేను రచించిన గ్రంథం నుండి ఈరోజు 3వ కందార్థాన్ని గురించి తెలియజేస్తున్నాను. పండితుడను కాను నేను పదప్రయోగమును చేసి పద్ధతిగా రాయన్, నా మేధో మదనంబులో ఉద్భవించిన పదములతోనూ వివరించినాను. సర్వజనులకు తెలిపే విధమును సర్వజనులకు తెలిసే విధమును ఎన్నెన్నో చదువులు ఇమడలేవు పుస్తకాలలో, ఎన్నెన్నో చదువులు ఇమడలేవు పుస్తకాలలో, విద్యలెన్నో దాగి ఉన్నాయి మానవుని మస్తకములో, విద్యలెన్నో దాగి ఉన్నవి మానవుని మస్తకములో వివరించినాను. సర్వజనులకు తెలిసే విధమును. జై సద్గురు బ్రహ్మరాజుకు జై. తాత్పర్యము: అయ్యలారా, నేను పండితుడను కాను, కానీ పదప్రయోగములు చేసి ఛందస్సుబద్ధంగా రాయడానికి పెద్దల దగ్గర పొందిన జ్ఞానముతో నా మేధో మదనములో ఆవిర్భవించిన పదాలను ఏర్చి కూర్చి సర్వజనులకు అర్థమయ్యే రీతిలో తెలియజేసినాను. కానీ చదువులన్నీ విమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకాలలో అన్న ఒక మహానుభావుని సూక్తి ప్రకారము ఈ బ్రహ్మ విద్య అంతా పుస్తకాల్లో రాయడానికి సాధ్యము కాదు. ఎందుకంటే ఇది అనంతం. ఇప్పుడు సనాతనం నుంచి ఇంతవరకు లక్షలాది పెద్దలు కోట్లాది గ్రంథాలు రచించారు, కానీ సంపూర్తి కాలేదు. ఇది ఎన్నటికీ సంపూర్తి కాదు. ఎందువలనగా ఇది అనంతము, ఇది మానస గోచరము. దీని గురించి చెప్పడానికి ఇది అవాచ్యం అన్నారు పెద్దలు. కేవలం అనుభవంగానే దీన్ని మనం పొందాలి అని చెప్తున్నారు పెద్దలు. కాబట్టి సర్వజనులకు అర్థము కావాలంటే గురువాక్యానికి తోడుగా ప్రతి వ్యక్తి తన స్వజ్ఞానము స్వభానుభవముతో కూడా దీన్ని తెలుసుకోవాలి. గురువు మార్గము చూపించేవాడే. అట్లా నేను కూడా ఈ యొక్క పరమార్థ తత్వాన్ని గురించి, ఈ సృష్టి రహస్యాన్ని గురించి, ఈ ప్రపంచాన్ని గురించి, ఈ జగత్తును గురించి, ఈ దేవుడి గురించి, మరి సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మముల గురించి, ఏది సత్యమో ఏది అసత్యమో అనేటువంటి సంపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందించడానికి నేను కూడా తక్కువ సమయంలో కేవలం 108 కందార్థాల్లోనే నా బుద్ధిలో తోచినటువంటి, నా అనుభవ రీత్యా నేను పొందినటువంటి జ్ఞానాన్ని 10గురికి పంచాలనేటువంటి సంకల్పము చేతనే నా ఈ చిన్ని ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ యథార్థ బ్రహ్మ విద్యను నా యొక్క స్వానుభవము చేతనే తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నాను. కావున అందరూ మరి నా విన్నపాన్ని మన్నించి పరిశీలన చేయండి. నా ప్రతి కందార్థాన్ని, భావాన్ని పరిశీలన చేసి మరి అందులో ఏమన్నా తప్పులొప్పులు ఉంటే నాకు కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తే నేను సెర్చ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంకా పుస్తకము ముద్రణ చేయలేదు కాబట్టి ఇది నా విన్నపము. జై సద్గురు బ్రహ్మరాజుకు జై. కొన్ని అక్షర దోషాలు టైపింగ్లో ఏమన్నా
తప్పులుంటే సరి చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నేను పాడేటప్పుడు కరెక్ట్గా పాడతాను. ఈ టైప్ చేయడంలో కొన్ని అక్షరాలు పొరపాటున పడవచ్చు, కాబట్టి మన్నించగలరు. జై సద్గురు మహారాజుకు జై.